నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,00,00,000 మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఎప్పుడు కనిపిస్తావు? ఎప్పుడు మాట్లాడతావు? హలో గూగుల్, ఈ రోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు. మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోండి. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతమరకు వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు. ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకొని చావు. సర్లే, ఏమన్నారో నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కోటీశ్వర్లు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొక్కసారి ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరితంతా. ఊపుకుంటేటో పోతాను. ఏం కూర వండాలో చెప్పిపోరాదు. దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తది, రెండో అక్షరం బెదిరిస్తది, మూడో అక్షరమేమో గౌరవిస్తది. దాన్ని అండు. అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు. ఏందో చక్కగా చెప్పిపో. మొగన్ని గాయ గత్తర చేసుడైతే తెలుస్తది కదా. ఏహే చెప్పు. నిన్నగాక మొన్న తెచ్చిన కదే గడ్డ. ఓహో, క్యాబేజా? క్యాబేజే. మామయ్య గారు, ఆ బజ్జీ తినకండి. తినేసానమ్మా. తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జీయా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు. దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేసాను. మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకేం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ. పాయసం దేంతో చేసి వచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు. నీకు విషయం తెలుసా? ఎంత ఓపికగా ఉంటామో అంత పై స్థాయిలో ఉంటాం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవంగా ఉంటాం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఉంటుంది, ఎంత తక్కువగా ఆశపడతామో అంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత తక్కువగా మాట్లాడతామో అంత విలువగా ఉంటాం. అర్థమవుతుందా? అమ్మా, మన ఇంటి ముందు ఎవరు చేతబడి చేసిల్మా? ఆ చేతబడి కాదురా, అక్కేసిన ముగ్గు ఇన్నదనుకో తంతది. వంకాయలో ఉంటుంది పుచ్చు, చీరలో ఉంటుంది అంచు, హిమాలయాల్లో ఉంటుంది మంచు, నువ్వు నా మాట వినకపోతే ఇస్తా నీకు పంచు. నాన్న, కొత్త టీవీ కొందాం నాన్న, పాతది పాడైపోయింది. లాస్ట్ టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? కొత్త టీవీ మనకెందుకు నాన్న, పాతదే బాగుంది. 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి చేసుకోవాలా? 60 ఏళ్ళు వచ్చినాయి ఇంకా చచ్చిపోలా?